డ్రగ్స్ మాఫియా ఆగడాలు, నియంత్రణ చర్యలు, కోట్ల రూపాయల మాదక ద్రవ్యాలు ధ్వంసం, నమోదైన కేసులు వంటి వివరాలతో తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ వార్షిక ప్రగతి నివేదికను విడుదల చేసింది. హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ నివేదికను ఆవిష్కరించారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమల్ హసన్. 2024లో మొత్తం 49 కోట్ల మాదక ద్రవ్యాలను ధ్వంసం చేసినట్టుగా నివేదికలో పేర్కొన్నారు. గాంజా కానీ ఇతర మత్తు పదార్థాలు ఎక్కడ ఎక్కువ సర్క్యులేషన్ అవుతున్నాయి, ఎక్కడ ఎక్కువ వినియోగించబడుతున్నాయి, ఎక్కడ ఈ ట్రాన్జిట్ రూట్ ఏంటనేది కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో భాగంగానే హాట్స్పాట్స్ అనాలిసిస్ చేసినాము. అందులో ముఖ్యంగా హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఏరియాలో ధూల్పేట, నానాగ్రామ్ కూడా ఇటువంటి ఏరియాలను మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. అదేవిధంగా పబ్స్లో డ్రగ్స్ వినియోగం జరుగుతున్నది అని గతంలో వచ్చినటువంటి కంప్లైంట్స్, జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ను దృష్టిలో పెట్టుకొని పబ్స్ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. మా ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేయించడం జరిగింది. అదేవిధంగా వారికి ఈ స్పెషల్ టీమ్స్కు డ్రగ్ డిటెక్షన్ కిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఇంపాక్ట్ మీకు అందరు కూడా తెలిసినటువంటి విషయం. ఈ గాంజా కానీ ఇతర మత్తు పదార్థాలు ఎక్కడ ఎక్కువ సర్క్యులేషన్ అవుతున్నాయి, ఎక్కడ ఎక్కువ వినియోగించబడుతున్నాయి, ఎక్కడ ఈ ట్రాన్జిట్ రూట్ ఏంటనేది కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో భాగంగానే హాట్స్పాట్స్ అనాలిసిస్ చేసినాము. అందులో ముఖ్యంగా హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఏరియాలో ధూల్పేట, నానాగ్రామ్ కూడా ఇటువంటి ఏరియాలను మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. అదేవిధంగా పబ్స్లో డ్రగ్స్ వినియోగం జరుగుతున్నది అని గతంలో వచ్చినటువంటి కంప్లైంట్స్, జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ను దృష్టిలో పెట్టుకొని పబ్స్ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. మా ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేయించడం జరిగింది. అదేవిధంగా వారికి ఈ స్పెషల్ టీమ్స్కు డ్రగ్ డిటెక్షన్ కిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఇంపాక్ట్ మీకు అందరు కూడా తెలిసినటువంటి విషయం.